ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది అంటే మంత్రి కొలుసు పార్థసారథి ఒక అతిపెద్ద తప్పు చేసేశారు, చెయ్యకూడని నేరం చెయ్యకూడని ఘోరం చేసేశారు అన్నట్టుగా 2 రోజులుగా వార్తలు. ఎందుకంటే ఆయన జోగి రమేష్తో కలిసి వేదిక పంచుకోవడం, ఎందుకంటే అది ఒక కుల మీటింగు. ఒక రకంగా గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణకు వెళ్ళారు, జోగి రమేష్ కూడా వెళ్ళారు. ఓకే, అక్కడ ఎవరో పిలిస్తేనే కదా వెళ్ళారు. అక్కడ ఆ కులానికి సంబంధించి ఆయన కూడా గౌడు కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వెళ్ళారు. దానికి ఆయన వెళ్ళిన దానికి వీళ్ళు ఎందుకు వెళ్ళారు అని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఒక రచ్చ. దానికి సంబంధించి లోకేష్ గారు కూడా వివరణ అడగడం, ఆయనకి క్షమాపణ చెప్పడం, మళ్ళీ ఇప్పుడు కార్యకర్తలకి క్షమాపణ చెప్పడం, నన్ను మన్నించండి అంటూ పదే పదే. అంటే ఒక రకంగా ఆయన ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి కాబట్టి ఎంత హింసిస్తున్నారా. ఆయన ఏదో తెలియకుండా వెళ్ళారు, అక్కడ వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి వచ్చాడు, ఏం చేయాలి? వాళ్ళిద్దరూ కొట్టుకోవాలి అక్కడ, లేదంటే జోగి రమేష్ని అప్పుడు కూడా బయటికి పంపించేయాలా? అక్కడ ఒక అది రాజకీయ పార్టీ మీటింగ్ కాదు, అదొక తెలుగుదేశం పార్టీ మీటింగ్ అయ్యి దానికి వైసీపీ నాయకుడు వెళ్ళాడంటే అనుకోవచ్చు. వాళ్ళు కూడా వెళ్ళరు కూడా, సిగ్గు లేకుండా ఎవడెళ్తాడు? తెలుగుదేశం పార్టీకి వైసీపీ నాయకులు వెళ్తారా? వైసీపీ మీటింగ్లకి టీడీపీ నాయకులు వెళ్తారా? కాకపోతే ఇక్కడ ఈ మంత్రి గారిని మాత్రం ఇంత టార్గెట్ చేయడం చూస్తూ ఉంటే ఆయన పదే పదే నిన్న పేపర్లోనూ క్షమించండి, ఇవాళ పేపర్లో నన్ను మన్నించండి, ఇంక ఒక్కొక్కరు రేపు పొద్దున ఇంటింటికి వెళ్ళి టీడీపీ కార్యకర్తలు అందరి ఇంటికి వెళ్ళి కాలు పట్టుకోలేమో ఆ పరిస్థితి వస్తుందేమో. అంటే ఇక్కడ ఒక బీసీ నాయకుడు కాబట్టి, ఒక మంత్రి కాబట్టి అంత టార్గెట్ చేస్తున్నారు. ఆయన మొన్నటి వరకు వైసీపీలో నుండి వచ్చారు, ఆయన కూడా మరి పార్థసారథి మొన్నటి వరకు వైసీపీలో ఉన్న వ్యక్తే వచ్చి మన టీడీపీలో చేరారు, గెలిచారు, అనుకోకుండా ఆయనకు మంత్రి పదవి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? ఈ తప్పు చూపించి రేపొద్దున్న ఆయన మంత్రి పదవి ఏమైనా తీసేస్తారా ఏంటి? ఈ చర్చ అయితే ఇప్పుడు నడుస్తోంది. రేపొద్దున్న పదే పదే అదేదో జరిగింది యాదృచ్ఛికంగా, ఇంతకుముందు ఎన్నిసార్లు జరగలేదు, ఎన్నిసార్లు వైసీపీ నాయకులకి టీడీపీ సంబంధించిన నాయకులు వెళ్ళలేదు, వాళ్ళందరినీ ఏమైనా తీసేశారా? ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను నేను ఎవరెవరు వెళ్ళారు అనేది, వంగవీటి రాధా వీళ్ళందరూ వెళ్ళారా లేదా అనేది. అంతెందుకు, వంగవీటి రాధాకి మరి మొన్న పిలిచి మీకు సముచిత స్థానం కల్పిస్తాం, మీకు పదవి ఇస్తామని చెప్పారు బాబు గారు. అంతకుముందు ఆయన కొడాలి నానితో తిరగలేదా, వలంనేని వంశీతో తిరగలేదా, తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరపోతున్నాను ప్రచారం జరగలేదా, ఆ ఫోటోలన్నీ బయటికి రాలేదా? మరి వాళ్ళు ఎందుకు కలిశారని చెప్పి వంగవీటి రాధా మీద వేటు వేయలేదే? అంటే అక్కడ కాపు సామాజిక వర్గం కాబట్టి ఆయనకు ఒక న్యాయం, ఇక్కడ బీసీ సామాజిక వర్గం కాబట్టి ఈయనకు ఒక న్యాయమా? ఇక్కడ మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇదే నడుస్తోంది చర్చ. ఇది నేను అంటున్న మాటలు కాదు, సోషల్ మీడియాలో బీసీ సంఘానికి సంబంధించిన నాయకులందరూ ఇప్పుడు ఇదే మాట్లాడుకుంటున్నారు. పదే పదే మంత్రి కొలుసు పార్థసారథి క్షమాపణ చెప్పాడు, మన్నించమని చెప్పాడు, ఆయన ఏదో పెద్ద తప్పు చేసేసినట్టు. ఒక రకంగా ఇంకా వైసీపీ ఏం అడగట్లేదు జోగి రమేష్ని, నువ్వెందుకు టీడీపీ కార్యకర్తలు ఉన్న చోటుకి వెళ్ళావు అని. ఒక రకంగా వైసీపీ ఆయన కూడా అడిగి ఆయన కూడా క్షమాపణలు చెప్పిస్తుందా వైసీపీ కార్యకర్తలందరికీ? వైసీపీ కార్యకర్తలు ఎవరు ఫీల్ అయిపోవట్లేదే జోగి రమేష్ అక్కడికి వెళ్ళాడని. ఇంకా జోగి రమేష్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ట్రోల్స్ నడిచినాయి. ఏంటి, జోగి టీడీపీలోకి వెళ్ళిపోతున్నాడు, టీడీపీ వెంట ఉన్నాడు, ఇదిగో చూడండి అన్నారు తప్ప వైసీపీ వాళ్ళకి అన్ని తెలివితేటలు లేవు. మా మనోభావాలు హర్ట్ చేసావు, నువ్వు క్షమించు మన్నించని అడిగాను తెలివితేటలు లేవు వైసీపీ వాళ్ళకి. టీడీపీ వాళ్ళకు ఉన్నాయి ఆ తెలివితేటలు. టీడీపీ కార్యకర్తలు అడుగుతున్నారు, ఈయన పదే పదే మన్నించండి క్షమించండి అని చెప్పి రోజు. మరి చివరికి ఏం జరుగుద్ది చూడాలి.